ఒక అమ్మాయి అర్ధరాత్రి ఖాళీ రోడ్డులో ఒంటరిగా వెళుతోంది. కానీ ఎవరో ఆమెను వెంబడిస్తున్నారు. తప్పించుకోవడానికి లెఫ్ట్ టర్న్ తీసుకున్న ఒక రోడ్డు ఆమెను ఏదో భయంకరమైన దానికి దగ్గరగా తీసుకువెళ్ళింది. ఆ రాత్రి ఏమి జరిగింది, ఆమె ఎవరిని చూసింది తెలుసుకోవాలంటే ఈ స్పైన్ చిల్లింగ్ స్టోరీని చివరి వరకు వినండి. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూస్తేనే అర్థమవుతుంది. ఈ స్టోరీ వినే ముందు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన భయంకరమైన స్టోరీస్ వినాలంటే దయచేసి మీ వార్ స్టోరీస్ని సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ బ్యాక్ టు వార్ స్టోరీస్. ఇక స్టోరీ స్టార్ట్ చేద్దామా? రియా తన బాయ్ ఫ్రెండ్ విక్రమ్ బర్త్డే పార్టీకి వెళ్ళింది. చాలాసేపు ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడం వల్ల అర్ధరాత్రి దాటింది. ఇక లేట్ అవుతుండడంతో నైట్ అరౌండ్ 12:30కి ఇంటికి బయలుదేరింది. పార్టీ చాలా బాగా జరిగింది. కానీ లాస్ట్ మినిట్లో విక్రమ్ ఫ్రెండ్స్తో కలిసి, ప్రియా, నేను ఇంకా కొంచెం సేపు ఈ ఫామ్ హౌస్లోనే ఉంటాము, ఇంకా చాలామంది ఫ్రెండ్స్ రావాలి, నువ్వు వెళ్ళు, రేపు నేను కాల్ చేస్తాను అని చెప్పడంతో ఆమెకు కాస్త కోపం వచ్చింది. కానీ ఏమీ మాట్లాడకుండా స్కూటీ స్టార్ట్ చేసింది. బర్త్డే పార్టీ సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ఒక ఫ్రెండ్ ఫామ్ హౌస్లో జరగడం వల్ల రియా తన స్కూటీ మీద వచ్చింది. ఆ రోజు అమావాస్య అని రియాకి తెలియదు. బయట చాలా చీకటిగా ఉంది. అప్పటికే విక్రమ్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది, రియా జాగ్రత్తగా వెళ్ళు, లవ్ యూ అని. ఆమె మనసులో ఇంకా కోపం ఉంది. కానీ ఆ మెసేజ్ చూసి చిన్నగా నవ్వుకుంది. ఆ మెసేజ్కి రిప్లై ఇవ్వకుండా ఫోన్ సైలెంట్లో పెట్టి ప్యాంట్ జేబులో పెట్టేసుకుంది. అది సిటీ అవుట్స్కట్స్లో ఉండడం వల్ల రోడ్లన్నీ చాలా ఖాళీగా ఉన్నాయి. పైగా అమావాస్య కూడా కావడంతో తను వెళ్తున్న రోడ్డుపై పెద్దగా వెహికల్స్ కూడా కనిపించట్లేవు. అప్పుడప్పుడు వెలుగుతున్న స్ట్రీట్స్ లైట్స్ కూడా ఆరిపోతున్నాయి. ఆ చీకట్లో స్కూటీ హెడ్లైట్ వెలుగు తప్ప వేరే వెలుగు లేదు. దారిలో వెళ్తుంటే ఒక లారీ ఆమెను ఓవర్టేక్ చేసింది. లారీ డ్రైవర్ మిర్రర్లో ఆమెను చూస్తూ చేతితో ఏదో సైగ చేశాడు. వీడేంటి ఇలా ఉన్నాడు అని అనుకుని స్పీడ్ పెంచింది. కానీ ఆ లారీ ఆమెను ఫాలో అవుతున్నట్లు అనిపిస్తుంది. రియా స్పీడ్ పెంచిన లారీ కూడా అదే స్పీడ్లో వస్తూనే ఉంది. రియర్ మిర్రర్లో చూసింది. లారీ హెడ్లైట్స్ చాలా బ్రైట్గా ఉన్నాయి. చూడగానే కళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఇదేమిటి, ఈ లారీ ఎందుకు నన్ను ఫాలో అవుతుంది అని అనుకుంది. రియా స్పీడ్ పెంచిన లారీ కూడా అదే స్పీడ్లో వస్తూనే ఉంది. రియర్ మిర్రర్లో చూసింది. లారీ హెడ్లైట్స్ చాలా బ్రైట్గా ఉన్నాయి. చూడగానే కళ్ళకి కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఇదేమిటి, ఈ లారీ ఎందుకు నన్ను ఫాలో అవుతుంది అని అనుకుంది. అప్పుడు లారీ హారన్ కొట్టింది. చాలా లౌడ్ సౌండ్. రియా షాక్ అయ్యి స్కూటీ కొంచెం షేక్ అయింది. హార్ట్ బీట్ ఫాస్ట్గా కొట్టుకోవడం మొదలైంది. ఈ లారీ డ్రైవర్ ఏం చేయాలనుకుంటున్నాడు అని భయంతో అనుకుంది. ఫోన్ తీసి విక్రమ్కి కాల్ చేయాలని అనుకుంది. కానీ స్కూటీ డ్రైవ్ చేస్తూ కాల్ చేయడం డేంజరస్, మరియు సిగ్నల్ కూడా సరిగ్గా రావడం లేదు. లారీ మళ్ళా హారన్ కొట్టింది. ఈసారి మరింత లౌడ్గా. రియా చెవులు బెదిరిపోయాయి. నేను ఈ లారీ నుండి ఎలాగైనా తప్పించుకోవాలి అని డిసైడ్ అయింది. సడన్గా లెఫ్ట్ టర్న్ తీసుకొని చిన్న సైడ్ రోడ్లోకి వెళ్ళింది. అది చాలా నారో రోడ్.
కొంచెం చెట్లతో నిండి ఉంది. చుట్టుపక్కల స్ట్రీట్ లైట్స్ లేవు. కేవలం స్కూటీ హెడ్ లైట్ వెలుగే ఉంది. వెనుకాల చూసింది. లారీ మెయిన్ రోడ్ మీదనే వెళ్ళిపోయింది. థ్యాంక్ గాడ్ అని రిలీఫ్ అయింది. కానీ ఈ రోడ్ ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదు. జీపీఎస్ కూడా వర్క్ అవ్వట్లేదు. ప్రాబ్లం లేదులే, కొంచెం దూరం వెళ్ళి మళ్ళా మెయిన్ రోడ్డుకి కనెక్ట్ అవుతుంది అని అనుకుంది. ఆ సైడ్ రోడ్ చాలా వింతగా ఉంది. పాత బెనియన్ చెట్లు రోడ్డు మీద వంగి ఉన్నాయి. కొమ్మలు దాదాపు టచ్ అవుతున్నాయి. గాలి వీస్తుంది. ఆకులు రస్లింగ్ సౌండ్ చేస్తున్నాయి. అప్పుడు స్కూటీ ఇంజన్ సౌండ్ వింతగా వచ్చింది అని ఆపై స్లో అయి స్టాప్ అయింది. అరే, ఇప్పుడు ఇంజన్ ప్రాబ్లమా లేక పెట్రోల్ అయిపోయిందా? ఈ టైంలో బాబోయ్, పెట్రోల్ అయితే బాగానే ఉంది, మరి ఏమై ఉంటుంది అని ప్యానిక్ అయింది. స్కూటీ నుండి దిగి కిక్ స్టార్ట్ ట్రై చేస్తుంది. కానీ స్టార్ట్ అవ్వడం లేదు. చుట్టూ చూసింది. పిన్ డ్రాప్ సైలెన్స్. కేవలం గాలి సౌండ్ మరియు ఆకులు రస్లింగ్ సౌండ్ తప్ప ఏమీ లేదు. ఫోన్ తీసి టార్చ్ ఆన్ చేసింది. బ్యాటరీ 45% మాత్రమే ఉంది. సిగ్నల్ కూడా సరిగ్గా రావట్లేదు. ఇక్కడ నుండి వాకింగ్లో వెళ్ళాలా అనుకుంటూ రియాకి ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. అప్పుడు దూరంలో ఉన్నట్టుండి ఏదో సౌండ్ వినిపించింది. ఎవరో ఏడుస్తున్నట్లు. చాలా స్లోగా కానీ క్లియర్గా వినిపించింది. హలో, ఎవరైనా ఉన్నారా? నాకు హెల్ప్ కావాలి అని అరిచింది. ఏడుపు సౌండ్ స్టాప్ అయింది. మళ్ళా పిన్ డ్రాప్ సైలెన్స్ అయింది. కొన్ని సెకండ్ల తర్వాత ఆ ఏడుపు సౌండ్ మళ్ళా మొదలైంది. ఈసారి కొంచెం దగ్గరగా అనిపించింది. రియా హార్ట్ రేస్ అయింది. ఇదెవరు? ఈ రాత్రి టైంలో ఈ చీకటి రోడ్లో ఎవరు ఏడుస్తుంది? టార్చ్ లైట్తో చుట్టూ చూసింది. చెట్ల మధ్య నుండి ఏదో కదులుతున్నట్టు అనిపించింది. చాలా దూరంలో. దగ్గరకు వెళ్ళి చూద్దామా అనుకుంది. కానీ భయంతో ఆగిపోయింది. దూరంలో చెట్ల నుండి ఒక స్త్రీ బయటకు వచ్చి నెమ్మదిగా నడుస్తూ కనిపించింది. తల వంగించి చేతిలో పాత కుండతో వాటర్ కోసం వెళ్తున్నట్టుగా మెల్లగా నడుస్తూ వెళ్తుంది. ఎక్స్క్యూజ్ మీ అని అరిచింది రియా. ఆమె అప్పుడు ఆగిపోయింది, కానీ వెనుకకు తిరగట్లేదు. రియా ఆ స్త్రీ ముందుకు వెళ్ళింది. మేడం, నా స్కూటీ స్టార్ట్ అవ్వట్లేదు. మీ దగ్గర ఫోన్ ఉందా? మీ ఫోన్లో సిగ్నల్ వస్తుందా అని అడిగి ఆ మహిళ ముఖం వైపు టార్చ్ లైట్ వేసింది. అప్పుడు ఆ స్త్రీ నెమ్మదిగా తల ఎత్తింది. ఆమెను చూసిన వెంటనే రియా షాక్తో ఫ్రీజ్ అయిపోయింది. మొదట ఆమె కళ్ళు మూసుకుని ఉన్నట్టు అనిపించింది, కానీ జాగ్రత్తగా గమనించగా అక్కడ కళ్ళే లేవు. ఆ గందరగోళంలో రియా గుండె ఒక్కసారిగా బలంగా కొట్టుకుంది. వెంటనే గమనించింది, ఆమెకు ముక్కు లేదు, నోరు లేదు. ఆ చీకట్లో అది ఒక సజీవ మాస్కులా, మనిషి తలకి రూపమున్నా ముఖం లేకుండా ఉందనిపిస్తుంది. ఆ స్త్రీ తలని పక్కకు వంచి పగలగొట్టిన బొమ్మ లాంటి శబ్దం చేస్తూ ముందుకు అడుగు వేస్తోంది. రియా షాక్తో వెనక్కి పరిగెత్తుతుంది. గుండె గట్టిగా కొట్టుకుంటుంది, కానీ ఆ మహిళ ఆమెను ఫాలో అవుతోంది.
పాదాల కింద పొడి ఆకులు చప్పులు చేస్తూ చెట్ల కొమ్మలు రియా బట్టల్ని తాకుతున్నాయి. వేగంగా వెళ్ళి స్కూటీ దగ్గరికి చేరుకుంది. హ్యాండిల్ పట్టుకొని స్టార్ట్ చేసేందుకు మళ్ళీ ప్రయత్నించింది. స్టార్ట్ అవ్వడం లేదు. వెనుక చూసింది. ఆ స్త్రీ ఇప్పుడు స్కూటీకి కేవలం 10 అడుగుల దూరంలోనే ఉంది. ఆమె తలని లెఫ్ట్ రైట్కు తిరగబెడుతూ గదగదలాడుతూ దగ్గరకు వస్తోంది. రియ భయంతో దేవుడిని తలుచుకుంటూ చివరి ప్రయత్నంగా కిక్ కొట్టింది. స్కూటీ ఇంజిన్ గట్టిగా గర్జించి స్టార్ట్ అయింది. రియా ఒక్క క్షణం కూడా ఆగకుండా స్కూటీని టర్న్ చేసి ఫుల్ స్పీడ్లో నడిపింది. వెనక్కి చూడలేదు. కానీ మిర్రర్లో ఒకసారి చూసింది. ఆ స్త్రీ ఇంకా రోడ్డు మధ్యలో నిలబడి ఉంది. కానీ తల నేరుగా కాకుండా పూర్తిగా పక్కకు తిప్పి దాని ముక్కు నోరు లేని ముఖంతో రియాని చూస్తుంది. రియా స్కూటీని గట్టిగా నడిపి మళ్ళీ మెయిన్ రోడ్లోకి వచ్చింది. మెయిన్ రోడ్లోకి రాగానే కొంచెం ఊపిరి పీల్చుకుంది. ఇంతలో వెనక సీట్లో ఏదో బరువుగా అనిపించడంతో పక్కనున్న రియర్ మిర్రర్లో చూసింది. ఆ మిర్రర్లో అదే ముఖం, కళ్ళు, ముక్కు లేని నోరు. ఆ భయంకరమైన ముఖం వెనక సీట్లో కూర్చుంది. ఆ మిర్రర్లో ఆ ముఖం కనిపించగానే రియాకి ఒక్కసారిగా ఊపిరి ఆగిపోయింది. చెమటలు పట్టాయి. హ్యాండిల్ గట్టిగా పట్టుకొని ఫుల్ థ్రటిల్ ఇచ్చింది. స్కూటీ వేగం పెంచుతూనే రోడ్డు ఎడమవైపు ఒక పాత రాతి గోపురం ఉన్న టెంపుల్ కనిపించింది. టెంపుల్ అని మనసులోనే అరిచింది. బ్రేకు వేసి స్కూటీని టెంపుల్ గేటు దగ్గర ఆపేసి లోపలికి పరిగెత్తింది. ఆ ముఖం లేని ఆత్మ కూడా గేటు దగ్గరికి వచ్చి ఆగింది. లోపలికి అడుగు పెట్టలేకపోయింది. టెంపుల్ గంట మోగుతుండడంతో అది ఒక్కసారిగా చెవులు కప్పుకొని వెనక్కి తగ్గింది. రియా గుండె కొట్టుకోవడం ఇంకా ఆగలేదు. లోపలికి వెళ్ళి ప్రధాన ద్వారంలో కూర్చుంది. అక్కడ పూజారి ఆమెను చూసి, అమ్మా, ఏం జరిగింది? నువ్వు ఇంత రాత్రి ఇక్కడికి అని అడగకముందే రియా ఏడుస్తూ, బయట ఒక ముఖం లేని ఆవిడ అని చెప్పింది. పూజారి వెంటనే శంఖమూది గంగాజలం తీసుకుని గేటు వైపు చల్లాడు. ఆ ఆత్మ చీకటిలో కలిసిపోయింది. దాని కేకలు క్రమంగా తగ్గుతూ గాలిలో మాయమయ్యాయి. రియా చేతులు వణుకుతూనే ఉన్నాయి. పూజారి పాదాల దగ్గర కూర్చుంది. మార్నింగ్ అయ్యేదాకా గుడిలోనే కూర్చుంది. కొంచెం సేపటికి బయట మళ్ళీ మామూలు వెహికల్ సౌండ్స్ వినిపించాయి. కానీ ఆ రాత్రి టెంపుల్ గంట శబ్దం రియాకి ఎప్పటికీ మర్చిపోలేని రక్షణగా మిగిలింది. కానీ ఆ లారీ డ్రైవర్ సైగ ఏంటో రియా ఇంకా ఇవాల్టి వరకు ఆలోచిస్తూనే ఉంది. చూశారు కదా ఫోక్స్, ఈరోజు ఈ స్టోరీతో నేను మీ ముందుకు వచ్చాను. నెక్స్ట్ వీక్ మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దిస్ ఇస్ వార్ స్టోరీస్ సైనింగ్ ఆఫ్.